మహాపరిశుద్ధుడును కృపగల దేవుడైన యేసుక్రీస్తు కృప చేత మీ అందరికీ శుభములు, దేవుని పేరిట వందనములు తెలియజేసుకున్నాం. నిన్న పునరుద్ధాన దినములో దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు మైకు ప్రాబ్లం వల్ల దేవుని వాక్యమును ఎవరికి కూడా వినిపించలేదు. అయితే ప్రియదయ జనాంగమా, ఈరోజు అదే వాక్యమును అంటే కయ్యను భార్య ఎవరు, ఆమె పేరు ఏంటి అని మనము తెలుసుకుందాం. తెలుసుకునే మునుపు కయ్యను ఏంటి, ఏ విధంగా వచ్చి ఉన్నాడు, కయ్యను పుట్టుపూర్వోత్తరాలు మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం నుండి ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యను కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకొనను అని అవ్వ ఎంతో సంతోషపడిన తర్వాత ఆమె తమ్ముడి ఏబేలును కన్ను. ఏబేలు గొర్రెల కాపరిగా గొర్రెలను చక్కగా మందను కాస్తూ ఉండేవాడు. కయ్యేను మాత్రము భూమిని సేద్యపరిచేవాడు, దున్నేవాడు, పంట పండించేవాడు. కొంతకాలమైన తర్వాత కయ్యేను పంట పొలంలో కొంత యెహోవాకు అర్పణగా ఇచ్చెను. ఏబేలు కూడా తన మందలోని తొలిచూలు పుట్టిన వాటిని కొవ్విన వాటిని తెచ్చి తెచ్చెను. యెహోవా ఏబేలు అర్పణ లక్ష్య పెట్టెను. దేవుడు ఇక్కడ మనము చూస్తున్నట్లయితే, దేవుని వాక్యములో మనము చూసుకున్నట్లయితే యెహోవా ఏబేలు అతని అర్పణను మాత్రమే లక్ష్య పెట్టాడు. అయితే కయ్యను అర్పణ మాత్రం ఆయన లక్ష్య పెట్టలేదు. దానికి గల కారణము మనము చూసుకున్నట్లయితే, కాబట్టి కయ్యను మిక్కిలిగా కోపపడిను. ఎవరి మీద కోపపడ్డాడు? దేవుడి మీద కోపపడ్డాడు. అలాగే నాకన్నా తక్కువ అయిన తమ్ముడైన ఏబేలు అర్పణను లక్ష్య పెట్టాడు. దేవుడు అంగీకరించాడు, నా అర్పణను అంగీకరించలేదని కోపంతో చిన్నబుచ్చుకొని ఉన్నాడు. అప్పుడు కయ్యనుతో, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు. ఎందుకంటే కయ్యూను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నువ్వు మంచి పని చేసినట్లయితే తప్పకుండా దేవుడు అంగీకరించును, కానీ నువ్వు సత్క్రియ చేయలేదు అంటే నువ్వు అర్పించిన అర్పణ ఏది కూడా మంచిది కాదు అని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే కయ్యూను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. తన పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతను చంపాను. చూశారండి, కయ్యను తన సత్క్రియ చేయలేదు. తను ఇచ్చిన అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఆయనను ఏబేలు కయ్యను ఏం చేశాడంట? కోపముతో తన తమ్ముడిని చంపేశాడు. యెహోవా తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగ, నేనేమైనా వాడికి కావలి వాడినా, నేను వాడికి దాసిగా ఉన్నానా, వాడికి నేనేమైనా ఒక సేనాధిపతినా, లేక వాడి కింద పని చేసేవాడినా, నన్ను వాడి గురించి అడుగుతున్నావేమైనా కోపంతో అడిగినప్పుడు దేవుడు తెలియదు అనుకుంటున్నాడు, చూడడు అనుకుంటున్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు నాకెందుకు, నాకేట అవసరం, నాకు తెలియదు అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతి నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడి ఉన్నావు. నీవు నేలను సేద్యపరచుచున్నప్పుడు అది తన సారము యొక్క మీద నీకియ్యదు. నువ్వు తమ్ముడిని చంపిన కారణంగాను, నీవు తమ్ముడిని చంపిన విధముగాను నీకు ఏదైతే నువ్వు చేస్తున్నావో, నువ్వు పండించాలనుకుంటున్నావు కానీ ఆ పంట నీకు పండదు అని ఆయన ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఎందువని ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. కయ్యను ఎక్కడ అంటే భూమి మీద దిగులు పడుచు అంటే భూమి మీద ఉన్న కాలం అంతయు కూడా బాధపడుచు వేదనతో నీకు ఒంటరితనము, ఆవేదన, నిన్ను చూసేవారు ఎవరు లేక, నీకు పెట్టేవారు ఎవరు లేక, పండించడానికి పండక, నువ్వు పని చేయడానికి కూడా పని లేక నువ్వు దేశదిమ్మరవై ఉందని ఆయనను అక్కడ దోష శిక్ష భరింపలేనంత గొప్పగా ఉండినప్పుడు ఆయన ఏం చేశాడంట? దేశదిమ్మరిగా
దేశదిమ్మరిగా కయ్యను ఏమయ్యాడంట, దేశాన్ని పట్టుకొని తిరిగి కొన్ని సంవత్సరములు అయిన తర్వాత ఏమైందంట చూసుకున్నట్లయితే కయ్యను ఇక్కడ 4వ అధ్యాయము 17వ వచనములో కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను అని మాత్రమే వ్రాయబడి ఉన్నది. చూసుకోవాలి కదా, దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ 4వ అధ్యాయము 17వ వచనములో కయ్యనుకు వివాహం అయినది, కానీ ఆ వివాహం అయిన తర్వాత తన భార్య హానోకును కనెను. తర్వాత బైబిల్ ఆధారముగా చూసుకున్నట్లయితే కయ్యను భార్య పేరు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఎందుకు ప్రస్తావించలేదు అని అంటే కొన్ని సందర్భాలను బట్టి దేవుడు వాక్యమును కొంతమందికి మాత్రమే కొంతమంది వ్యక్తుల పేర్లు, కొంతమంది స్త్రీల పేర్లు, కొంతమంది పురుషుల పేర్లు రచించబడింది. ఎందుకంటే వాళ్ళను చూసి అదేవిధంగా మనము దేవునికి లోబడి ఉన్నవారు, దేవునికి లోబడక ఉండిన వారు ఏ విధంగా శాపగ్రస్తమయ్యారు, ఏ విధంగా మేలు పొంది ఉన్నారు, ఏ విధంగా దేవుని ఆశీర్వదించబడ్డారు, అదేవిధంగా మనము తెలుసుకోవడానికి ఆ విధంగా రాయబడి ఉన్నది. అయితే ఆమె ఎవరు? కయ్యూను భార్య ఎవరు? కయ్యూను భార్య ఎవరు అని అంటే ఆదికాండము 5వ అధ్యాయం 4వ ప్రకారం ఆదాము బ్రతుకు దినములు ఎన్ని అంట 800 ఏండ్లు, అంటే 830 సంవత్సరాలు అతను బ్రతికినప్పుడు కుమారులను కనెను. అనేక మంది కుమారులు కనెను. ఆయన సంతానమే ఒక దేశముగా ప్రజలుగా మారడం జరిగింది. ఎందుకంటే అప్పట్లోనూ స్త్రీ పురుషులు మాత్రమే ఉండేవారు. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి ఈ విధమైన బంధుత్వ ప్రేమలు ఉండేవి కాదు. ఆ విధంగా ఉండడం వల్ల, అక్క చెల్లెలు ఉండడం వల్ల అవ్వలకు కయ్యను, హేబెలు, సేతు మాత్రమే కాకుండా అనేక మంది ఇతర పిల్లలు కూడా ఉన్నారని స్పష్టంగా ఇక్కడ తెలియజేయడమైంది. అందును బట్టి కయ్యూను భార్య ఆదాముల నుండి వచ్చిన ఒక స్త్రీయే. దీన్ని బట్టి మనము చూసుకున్నట్లయితే కయ్యూను భార్య తనకి సొంత చెల్లి అవుతుందని మనము ఇక్కడ అనుకోవచ్చు, లేదా తన సహోదరి అయి ఉండొచ్చు, లేక మేనకోడలుగా ఇక్కడ మనము భావించవచ్చు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే బైబిల్ పండితులు అనేక విధాలుగా, అనేక రకాలుగా, అనేక మంది తెలియజేస్తున్నది ఏంటంటే సహోదరి అయినా అవ్వచ్చు, లేక మేనకోడలైనా అవ్వచ్చు అని స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు. కాలములో మానవ జాతి విస్తరణ కోసం అది అనివార్యము కాబట్టి దేవుడు దాన్ని నిషేధించబడలేదు కనుక దాన్ని మనము ఎక్కడ కూడా కొట్టివేయబడలేదు. కొన్ని గ్రంథాలను మనము చూసుకున్నట్లయితే ఆమె పేరు ఏ విధంగా ఉందంట, బైబిల్లోనే లేనిది యూదులు కొన్ని బయట పెట్టిన గ్రంథములు. ఎందుకంటే యూదులు గ్రంథాలను బట్టి వాళ్ళు రచించిన గ్రంథాలను ఆధారంగా తీసుకొని మన జీవ గ్రంథాన్ని తయారు చేయడం జరిగింది. ఆ జీవ గ్రంథం ప్రాచీనమైన గ్రంథాలను మనము చూసుకున్నట్లయితే ఆమె పేరు ఏ విధంగా ఉందంట, బైబిల్లో లేనివి కూడా ఆమె పేరు ఏముందంట, అవాన్. కయ్యూను భార్య పేరు అవాన్ అని కనిపిస్తుంది. కానీ ప్రామాణికమైన బైబిల్లో మాత్రము ఆమె పేరు ఎక్కడ కూడాను లేదు. ఎందుకంటే కయ్యూను భార్య పేరు అధికారంగా ఎక్కడ కూడా రాయబడలేదు. బైబిల్ చరిత్రలో వివరించడానికి యూదులు ఇతర గ్రంథములో మనం రాయబడినప్పుడు ఇక్కడ ఏముందంట, మనకి అవాన్ అనే పేరు ఎక్కడ వచ్చిందంట, జూబిలీస్ గ్రంథము, బుక్ ఆఫ్ జూబిలీస్. ఇది బైబిల్లో ఒక భాగం కానప్పటికీ యూదుల చరిత్రలో ముఖ్యమైన పుస్తకం. వాళ్ళు ఈ గ్రంథాన్ని ముఖ్యముగా దాన్ని పాటించేవారు. దీని ప్రకారముగా అందులో రచించిన దాన్ని బట్టి కయ్యూను భార్య పేరు అవాన్ అని ప్రకటించడం జరిగింది. ఈమె ఆదాము అవ్వల కుమార్తె అని, కయ్యూను స్వయాన చెల్లులని ఇందులో రాయబడి ఉన్నది. ప్రియ దైవజనాంగమా, ఇందులోనే కాకుండా మేనకోడలు ఏ విధంగా వచ్చింది అయితే మనము చూసుకున్నట్లయితే ఇతర గ్రంథాల సాంప్రదాయాల పేర్ల ప్రకారంగా సర్వే చేసుకున్నట్లయితే వేరువేరు చారిత్రక గ్రంథాల్లో మరికొన్ని పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఆదాము అవ్వల ప్రథమ గ్రంథము, అంటే ఆదాము అవ్వల మొదటి గ్రంథము, బుక్ ఆఫ్ ఆదామ్ అండ్ ఈవ్ అనే బుక్కు
పుస్తకములో ఆమె పేరు ఏమని రాయబడిందంట? కయ్యూను భార్య పేరు లులీవా అని రాయబడింది. ఆమె కయ్యూను కవల సోదరి అని చెబుతున్నారు. కయ్యూనికి సహోదరి, కానీ ఆమె ఆదాము అవలకి పుట్టిన ఇద్దరు కవల పిల్లలలో ఒకరిది అని ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం అవుతుంది. అయితే ఈమె ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఈమె ఇక్కడ కొన్ని మధ్య ప్రాచీన సంప్రదాయాలలో మనము ఆమెను ఏమని పిలుస్తున్నారట? షూడోఫిలో అనే పురాతన గ్రంథములో కయ్యూను భార్య పేరు తేమాక్ అని ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇక్కడ తేమాక్ అని చారిత్రకమైన తెలియజేస్తుంది. అదేవిధంగా అక్లీమా అని కూడా ఈమెను పిలవడం జరుగుతుంది. ఎందుకంటే లులువా, అక్లీమా, తేమాక్ అనే పేర్లతో పిలవడం జరుగుతుంది. ఆమె ఇందులో ఏం రాయబడిందంట? ఈమె మేనకోడలు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఎక్కువగాను ఆమెను కయ్యూను భార్యకి ఇక్కడ ఎన్ని పేర్లు ఉన్నాయి అని అంటే అవాన్, అలాగే లులువా, అక్లీమా, తేమాక్ అనే పేర్లతో ఈమెను పిలవడం జరుగుతుందని స్పష్టంగా ఇక్కడ రాయడం జరుగుతుంది. ఎందుకంటే బైబిల్ ప్రకారం ఆదాము కుమార్తెలో ఈమె కూడా ఒకరిది అని స్పష్టంగా తెలియజేయడం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆదాము అవలకు మాత్రమే పుట్టిన సంతానము ద్వారా ఈ భూమి మీద ఉన్న సమస్తమును కూడా లెక్కించడం జరిగింది, రావడం జరిగింది. ఆనాడు కయ్యూనుకు దేశదిమ్మరగా ఉన్నప్పుడు ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందని కూడా అతనికి తెలియదు. ఎందుకంటే మైండ్ అప్సెట్లో ఉండడం వల్ల ఆయన చేసే పనికి దేవుడు ఆయనను దేశదిమ్మరగా, నువ్వు పండించే పంట పండకుండా నీవు దేశదిమ్మరగానే తిరుగుదు అని అన్నప్పుడు ఆయన లోకములు అనేక సంవత్సరములు తిరిగినప్పుడు ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. కనుక ఆమె ఎవరు అంటే ఆదాము అవలకు పుట్టిన కుమార్తె, రెండు లేని ఆదాము అవల ద్వారా పుట్టించబడిన ఒక మేనకోడలు అవుతుంది అని అనేక మంది దైవజనులు చెప్పడం జరుగుతుంది. ఆమె పేర్లు మనము చూసుకున్నట్లయితే ఆమె చెల్లెనవ్వచ్చు, మేనకోడలైనవ్వచ్చు. అవ్వాన్ మరియు ఆమెను అవాన్ అనే పిలవడం జరుగుతుంది, లులువా అనే పిలవడం జరుగుతుంది, రాయడం జరిగింది. అక్లీమా, అలాగే తేమాక్ అని కూడా ఆమెను పరిశుద్ధ గ్రంథములలో లేకపోయినా కొన్ని గ్రంథములు యూదులు రచించిన గ్రంథాల్లో ఆధారముగా చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ పేర్లను రచించడం జరిగింది. అయితే ప్రియదైవ జనాంగమా, నాకు తెలిసినది కొన్ని మాత్రము నేను ప్రకటించడం జరుగుతుంది. నాకు తెలియని వాటిని కూడా పరిశోధించి మీకు నేను తెలియజేస్తాను. నా యొక్క ఈ ఛానల్లోను ప్రతి ఒక్కరూ కూడా చూడండి. మంచి యొక్క దేవుని మాటలను పంచుకొనుటకు నాకు కూడా కొంచెం అవకాశము, జ్ఞానము కలుగులాగన మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.